హాయ్ నమస్తే అండి. ఇప్పుడు మన ఇన్కమ్ ఫర్ లైఫ్ అనే కంపెనీలో మన ట్రస్ట్ వ్యాలెట్లో కానీ టోకెన్ పాకెట్లో కానీ వ్యాలెట్లో ఉన్న డాలర్స్ని బట్టి ఇన్కమ్ ఫర్ లైఫ్ ఐడి యాక్టివేషన్కి ఎలా రిక్వెస్ట్ ఇవ్వాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఇప్పుడు మన ఇన్కమ్ ఫర్ లైఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉంది. దీనిలో నావిగేషన్లోకి వెళ్ళాలి. నావిగేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్టివేషన్ అని ఉంది చూడండి. యాక్టివేషన్లో 2 ఆప్షన్స్ ఉంటాయండి. యాక్టివేట్ బై అడ్మిన్ అంటే అడ్మిన్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అలాగే యాక్టివేట్ బై ఫండ్ అంటే మన దగ్గర ఫండ్ వ్యాలెట్లో కానీ అమౌంట్ ఉంటే, అంటే మన ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడైనా ఫండ్ ద్వారా అమౌంట్ తీసుకుంటే కనుక ఫండ్ వ్యాలెట్ నుంచి కూడా మన సెల్ఫ్ యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం డాలర్స్ ద్వారా యాక్టివేషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యాక్టివేట్ బై అడ్మిన్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ USDT BEP20 అంటే ఇది బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద రన్ అవుతుందండి ఇది ప్రోగ్రామ్ వచ్చి. అందుకని ఏంటంటే ఇక్కడ QR కోడ్ కూడా ఉంది, దాని తాలూకా అడ్రస్ది QR కోడ్. లైక్ మన ఫోన్పేలో గూగుల్ పేలో ఎలాగ మనం స్కాన్ చేసి అమౌంట్ పంపిస్తాం, అలాగే ట్రస్ట్ వ్యాలెట్లో అలాగే అదర్ వ్యాలెట్లో టోకెన్ పాకెట్లో కానీ స్కానర్ అనేది ఉంటుందండి. అక్కడ ఈ స్కాన్ చేసినా కూడా ఇక్కడ ఈ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. ఈ అడ్రస్ కాపీ చేశాను చూడండి, 4171 చివరిలో. ఓకేనండి, ఇది కాపీ అయింది. కాపీ అయిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ వచ్చి $10 అండి. జాయినింగ్ ఫీ $10, ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మన ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్తున్నాము. మనకి ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డాలర్స్ అనేవి చూడండి. ఈ వ్యాలెట్లో $20 USDT ఉన్నాయండి. ఇక్కడ USDT క్లిక్ చేశాను. తర్వాత సెండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. సెండ్లోకి వెళ్ళాను. ఇక్కడ సెర్చ్ ఆర్ ఎంటర్ అడ్రస్, ఇక్కడ అడ్రస్ అనేది కాపీ చేయాలండి. మన కంపెనీ అడ్రస్ అనేది ఇక్కడ కాపీ చేయాలి. చూడండి 4171. ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి. అక్కడ కాపీ చేసింది అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసిన అడ్రస్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ అంతండి 10 USDT పెట్టాలి. 10 పెట్టిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలండి. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఫ్రమ్ మన వ్యాలెట్ నుంచి టు అడ్రస్ 4171 కంపెనీ వ్యాలెట్కి 10 USDT అనేది పంపిస్తున్నామండి. కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఫర్ సెక్యూరిటీ పర్పస్ అది మీకు బ్లాక్గా కనిపించవచ్చు. చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పెండింగ్లో ఉందండి. జస్ట్ ఒక 10 సెకండ్స్ వెయిట్ చేస్తే ఇది కంప్లీట్ అని వస్తుంది. జస్ట్ రీఫ్రెష్ కొట్టుకుంటే ఒక 10 to 20 సెకండ్స్ లోపు మనకి కంప్లీట్ అని వస్తుందండి. ఇదిగోండి కంప్లీట్ అని వచ్చింది చూడండి. ఇక్కడ మోర్ డీటెయిల్స్ ఉంది కదండి, ఇక్కడ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. కింద డౌన్లో క్లిక్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది BSC స్కాన్, బైనాన్స్ స్కాన్ దాంట్లో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో కనిపిస్తుందండి. ఇది ఇలా డౌన్కి వచ్చి ఇక్కడ ట్రాన్సాక్షన్ యాష్ అని చూడండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ యాష్, ఈ ట్రాన్సాక్షన్ యాష్ దగ్గర ఇక్కడ కాపీ చేయాలండి. ట్రాన్సాక్షన్ యాష్ 0x స్టార్ట్ అయ్యి 8823 అని చూడండి. ఇక్కడ అది పక్కనే కాపీ సింబల్ అని చూడండి. ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా, ఈ కాపీ సింబల్ మీద కాపీ చేసి ఇదిగోండి కాపీ టెక్స్ట్ యాష్ అని ఉంది కదా 8823. ఇది వచ్చి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిలో పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ అని కొడితే మన కంపెనీ తాలూకా అడ్మిన్కి రిక్వెస్ట్ వెళ్తుందండి. వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ చెక్ చేసి మీ అకౌంట్ అనేది అప్రూవల్ చేస్తారండి. ఓకేనండి, ఈ వీడియో చూసి మీకు అకౌంట్ ఎలాగా యాక్టివేషన్ రిక్వెస్ట్ పెట్టాలనేది తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.